ఓం శాంతి. మత్తు వదలరా నిద్దర మత్తు వదలరా, ఆ మత్తులోనే గమ్మత్తై నువ్వు చిత్తుగా పడుతూరా. మత్తు వదలరా నిద్దర మత్తు వదలరా, జరిగినంత కాలం నా అంతటి వాడు లేడని, జరగలేనప్పుడు చతికిల పడిపోదువని. మత్తు వదలరా నిద్దర మత్తు వదలరా. అజ్ఞానం అనే చీకటి తరుముకొచ్చినప్పుడు జ్ఞానంకై వెతుకులాడుతూ ఉండాలి. కర్తవ్యం నీ వంతు, కాపాడట నా వంతు అంటే పరమాత్ముడు ఏం చెప్తున్నారంటే మత్తు అన్నారన్నమాట. అంటే ఏ మత్తులో మనం అనేక మత్తుల్లోకి వెళ్ళిపోతున్నాం. అజ్ఞానం అనే మత్తు అనమాట. ప్రతి ఒక్కరూ ఒక దీంట్లోకి వెళ్ళిపోతున్నాం. సో అలా వెళ్ళిపోతున్నమాట. అలా కాకుండా జ్ఞానం అనే మనం ఆ జ్ఞానం అనే వెలుగులు అంటే జ్ఞానం అనే మత్తులో ఉండు. అది ప్రశాంతంగా నిశ్చంతగా చక్కగా టెన్షన్ ఉండదు, టెన్షన్ ఉంటాం. అయితే ఈ అజ్ఞానం అనే మత్తులోకి వెళ్ళిపోతామన్నమాట. అందుకే మనం ఏమంటాం, నేరా బాబు ఏంటి కళ్ళు మిన్ను కానకుంటే వెళ్ళిపోతున్నావు, కళ్ళు నెత్తి మీదకి వచ్చి నడుస్తున్నావు, కళ్ళు మూసుకుపోయి నడుచుకున్నావు అంటాం. అంటే ఎక్కువ సందర్భంలో మనం కళ్ళు కోసం చెప్తున్నాం. ఈ కళ్ళుని తెరిపించేవాడు అంటే మొట్టమొదట నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, నా పాత్ర అంటే ఏదైతే ఉందో, ఒక జాబ్ చేసినా పని చేసినా ఎంతవరకు అది మనది కాదు, మనం చేస్తాం అంతే. పని అయిపోయింది మళ్ళీ వచ్చేస్తాం, ఇంటికి వెళ్తాం, భోజనం పడుకుంటాం, మళ్ళీ రేపు వస్తాం. సో ఏది మనది కాదు. ఉన్నంతకాలం సంతోషంగా ఆనందంగా ఉండాలన్నమాట. ఈ మత్తులో పడిపోయి అంతా నావే ఎన్ని నావే అనుకుంటాం. ఏది మనది కాదని తెలుసు. ఈ మత్తునే వదులుకుంటే చక్కగా తండ్రి పరమాత్ముడు ఈ పాటని మనకు వినిపించారు. అచ్చా ఓం శాంతి.